30 ఏళ్ళ కింద ముచ్చట. ఫోన్ నెంబర్ అడిగితే ఇవ్వలేదు. ఒక ఆమె పరిచయం అవుతారు కదా, గిట్నే పరిచయం అయిన కాడ నెంబర్ అడుగుతాం, ఏదో మాట్లాడాలనిపిస్తుంది కాబట్టి ఏదో చేస్తాం. ఇప్పుడు ఇంత స్వేచ్ఛ ఎక్కడిది అప్పుడు. ఇప్పుడు బాగా స్వేచ్ఛ ఉంది. ఆడ కూర్చుంటే ఆడ ముద్దులు ఏదంటే అది తీసుకుంటూనే చుట్టూ ఉన్నాం 20-30 మంది పార్కులలో. అయినా సరే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అమ్మని అమ్మ అప్పుడు ఇక్కడ పోయి కూర్చునేది ఎక్కడిది, అమ్మో దూరంగా నిలబడి ఇక్కడ మాట్లాడేది గంటే. ఇక దానికి ఫోన్ నెంబర్ ఇస్తే గట్టిన ఇంకా దూరంగా ఉండేనా అట్లా మాట్లాడుకొని సంకలు కుదుకునేది అప్పట్లో. మరి ఆ ఫోన్ నెంబర్ అడిగితే ఎందుకు ఇచ్చారు, ఇవ్వలే. మళ్ళీ కనబడితేనే మాట్లాడాలి అప్పుడు. అది దూరం ఉండదు. ఇప్పుడున్నంత తెలివి లేదు, ఇప్పుడున్నంత స్వేచ్ఛ లేదు. మళ్ళీ అప్పుడు నెంబర్ ఇయ్యనామె ఒక ఆమె, ఇప్పుడు చూసిన నేను ఒక ఆడ, నాకు అప్పుడు 20-25 ఏళ్ళ కింద నెంబర్ ఇయ్యనామె, అమ్మమ్మ నెంబర్ ఎందుకు ఇస్తాం, నెంబర్ ఇయ్యం, నెంబర్ అడగొద్దు, అది మా పిన్ని వాళ్ళది, ఇది మా పెదనాయన వాళ్ళది, అది వాళ్ళది నెంబరు, అమ్మో ఇయ్యం, నెంబర్ అడగకు అంతే అన్నారు. ఇప్పుడు చూస్తే ఆమె ఇప్పుడు షాప్ పెట్టినట్టుంది. ఆమె పెళ్ళయింది, ఆమె దగ్గర పెళ్ళయింది, నా దగ్గర పెళ్ళయింది, ఆమె షాప్ పెట్టినట్టుంది. షాప్ ముందర బోర్డు పెట్టింది. బోర్డు ఏమని పెట్టింది, ఆమె చేసే షాపు కుట్టు మిషన్ షాప్ అనమాట. పాల్స్ కుట్టబడును, పాల్స్ కుట్టబడును ఫలాని ఈమె పేరు రాసి పెద్ద బోర్డు నెంబర్ పెట్టింది. ఎందుకంటే ఆమె ఫోటో ఉంది చూసిన, ఫోన్ నెంబర్ పెద్దగా రాసింది. అమ్మ ఫోన్ నెంబర్ రాసింది, ఫోటో ఉంది. లోపలికి పోయి చూస్తే ఏముంది, ఈమె బాగున్నారా బాగున్నా, ఏం చేస్తున్నావు, పెళ్లి చేసుకున్నావా, చేసుకోలేదండి. చేసుకోకపోతే ఉడుకుంటాడు మీకోసం. నువ్వు నెంబర్ ఇయ్యందా, మీ మంచిగా చెప్పినాక మరి నెంబర్ ఏమైతే ఇదేంటంటే, ఇప్పుడు అందరికి ఇచ్చేయాలి నెంబరు, అడగకుండా బోర్డు పెట్టాలి. ఇప్పుడు ఈ రోజులు అయ్యి ఆ రోజులు అయ్యి అంటే అట్లా అయిపోయింది. అప్పుడేమో నెంబరు అడిగితే పారిపోయారు, ఇప్పుడేమో నెంబర్ పెద్ద బోర్డు రాసి పెడతారు. అది ఎవడన్నా రాసుకొని ఆ నెంబరు ఎవడన్నా పూసుకొని అట్లున్నది కథ.